మన ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి వెళ్ళాలన్నా, బస్ స్టాండ్కి వెళ్ళాలన్నా, స్కూల్కి వెళ్ళాలన్నా, కాలేజ్కి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా సరే హైదరాబాద్లో ఉండే పీపుల్స్ బైక్ ట్యాక్సీ లేదా క్యాబ్ లేదా ఆటో అయితే బుక్ చేసుకుంటున్నాను. ఈరోజు నేను ర్యాపిడో, ఊబర్, ఓలా ఈ 3 యాప్స్ని టెస్ట్ అయితే చేస్తాను. ఇక్కడ నుండి బైక్ బుక్ చేస్తాను. ఏ యాప్ వాళ్ళు ముందుగా పికప్ లొకేషన్కి వస్తారు, ఏ యాప్లో మనకి ఎక్కువ అమౌంట్ చూపిస్తుంది, ఏ యాప్లో తక్కువ అమౌంట్ చూపిస్తుంది అనేది క్లియర్గా మనమైతే చూద్దాం. మీకు కూడా చాలా డౌట్స్ అయితే ఉంటాయి కదా, తక్కువ అమౌంట్తో ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేద్దాం అనుకుంటారు కదా, వీడియో లాస్ట్ వరకు చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇప్పుడైతే నేను ఆల్రెడీ ర్యాపిడో, ఊబర్, ఓలా 3 యాప్స్ ఇన్స్టాల్ చేశాను. ఇప్పుడు వెళ్ళాల్సిన డ్రాప్ అనేది ఎంటర్ చేస్తాను. పికప్ లొకేషన్ యాజ్ యూజువల్గా ఎంటర్ అయిపోతుంది. సమ్టైమ్స్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్ళాలనుకుంటున్నా కాబట్టి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ర్యాపిడోలో బైక్కి 103 చూపిస్తుంది, స్కూటీకి 144 చూపిస్తుంది, ఆటోకి 153, ఏంటిది క్యాబ్కి 198 రూపీస్ అయితే చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఊబర్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ఇక్కడ చూడండి, ఆటోకి 147, బైక్కి 113 అయితే చూపిస్తుంది. అంటే ర్యాపిడోతో పోల్చుకుంటే ఊబర్లో ప్రైస్ కాస్త ఎక్కువగా ఉంది. ఇందులో మనకి అన్ని రకాల సర్వీస్ అయితే ఉండదు, బైక్ ఒకటే ఉంటుంది. ఇందులో అడ్వాంటేజ్ అంటే స్కూటీ కూడా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు ఓలా. ఇక్కడ ఓలాలో ఏంటంటే ముందే మనం వెహికల్ సెలెక్ట్ చేసుకోవాలి, బైకా కారా అనేది. ఇప్పుడు నేను బైక్ సెలెక్ట్ చేసుకుంటున్నా. డ్రాప్ లొకేషన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ఓకే, రైల్వే స్టేషన్. ఓకే, ఇక్కడ చూడండి బైక్కి 94 చూపిస్తుంది, ఆటోకి 158 చూపిస్తుంది. ఇక్కడ ఆటోకి 147 చూపిస్తుంది, ఇక్కడ ఆటోకి 153 అయితే చూపిస్తుంది. బైక్ విషయానికి వస్తే అన్నిట్లో కంటే ఓలా తక్కువగా ఉంది. అయితే పికప్ లొకేషన్కి ఓలా వాళ్ళు వస్తారా లేదనేది మెయిన్ మిస్టరీ. సో ముందైతే ప్రతి యాప్లో బైక్ అయితే బుక్ చేద్దాం. నా ప్రయారిటీ బైక్ కాబట్టి, నేను సోలో ఉన్నాను కాబట్టి బైక్ ప్రిఫర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు 3 యాప్స్లో నేను బైక్ అయితే బుక్ చేయాలి అనుకుంటున్నాను. అయితే ర్యాపిడోలో బైక్ సెలెక్ట్ చేసుకున్నా, ఊబర్లో కూడా బైక్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా, ఓలాలో కూడా బైక్ సెలెక్ట్ చేసుకుంటున్నా. వన్స్ బైక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి, బైక్ 2 మినిట్స్లో ఆన్ ది వే. అంటే 2 మినిట్స్లో పికప్ లొకేషన్కి బైక్ రైడర్ వచ్చేస్తారని ర్యాపిడో వాళ్ళు చూపిస్తున్నారు. ఊబర్ వాళ్ళు ఏం చూపిస్తున్నారు, 3 మినిట్స్ చూపిస్తున్నారు. ఓకే, ఓలాలో కూడా 2 మినిట్స్ అయితే చూపిస్తున్నారు. ఇప్పుడు ఈ 3 యాప్స్లో ఏ బైక్ ముందుగా పికప్ లొకేషన్కి వస్తుంది అనేది చూద్దాం. బైక్ అయితే బుక్ చేస్తున్నా, చూడండి. ఏ యాప్లో ఇంకా బుకింగ్ కన్ఫర్మేషన్ అయితే అవ్వలేదు. ఫస్ట్ ఊబర్లో బుకింగ్ కన్ఫర్మేషన్ అయితే అయ్యింది, గోట్ ఇట్. అవ్వలేదు. సో ఫస్ట్లో ఓలాలో బుకింగ్ అయితే కన్ఫర్మేషన్ అయితే అయ్యింది. ఇంకా ఈ 2 యాప్స్లో ఓకే, ఇందులో కూడా కన్ఫర్మేషన్ అయితే అయిపోయింది. ఇందులో కూడా కన్ఫర్మేషన్ అయినట్టే ఉంది. పికప్ లొకేషన్కి రైడర్ ఆన్ ది వే. ఇక్కడ చూడండి, ర్యాపిడ్ బైక్ 7 మినిట్స్ అని చూపిస్తుంది, ఊబర్ బైక్ పికప్ 4 మినిట్స్ అని చూపిస్తుంది, ఓలా అయితే 2 మినిట్స్ చూపిస్తుంది. ఓకే, ఐఎమ్ వెయిటింగ్. రైడర్కి జస్ట్ కన్ఫర్మేషన్ కోసం మాత్రమే. ర్యాపిడో రైడర్ ఆ రైడ్ని క్యాన్సిల్ చేసుకున్నాడు అంటే మళ్ళీ మనం బైక్ని బుక్ చేసుకోవాల్సిందే. మళ్ళీ బైక్ అయితే బుక్ చేసిన. ఇప్పుడు మళ్ళీ 6 మినిట్స్ అయితే చూపిస్తుంది. నియర్ బై ర్యాపిడో కెప్టెన్స్ అయితే ఇక్కడ లేనట్టే చూపిస్తుంది. ఓలా అప్పటి నుంచి 2 మినిట్సే చూపిస్తుంది, బట్ ఈ బైక్ అనేది మూవ్ అవ్వట్లేదు. ఒకసారి చూడండి, ఇప్పుడు మూవ్ అయింది. ఓలా బైక్ అయితే మూవ్మెంట్ అయితే వచ్చింది. 1 మినిట్లో పికప్ లొకేషన్కి వచ్చేస్తున్నట్టు చూపిస్తుంది. ఇక్కడ లొకేషన్ కూడా ట్రేస్ అవుతుంది, బాగుంది. ఊబర్లో ఇంకా 4 మినిట్సే చూపిస్తుంది. ఊబర్ ఇంకా ఆన్ ది వే అని చెప్పి చూపిస్తుంది. ఆల్మోస్ట్ ఊబర్ కూడా వచ్చేసింది, ఇంకా పికప్ లొకేషన్కి రాలేదు. 1 మినిట్ నియర్ అని చూపిస్తుంది. చూద్దాం సిమిలర్గా ఎవరు ముందుగా పికప్ లొకేషన్కి వస్తారు అనేది. ర్యాపిడో కంప్లీట్గా ఫెయిల్ అయిపోయింది. ఇద్దరు రైడ్లు కూడా క్యాన్సిల్ చేసేసారు. ఇదిగోండి చూడండి, మీకు చూపిస్తాను. ఇప్పటి వరకు ర్యాపిడోలో బుకింగ్ యాక్సెప్ట్ అయినట్టే అయ్యి ఇద్దరు కెప్టెన్స్ కూడా రైడ్ క్యాన్సిల్ చేసేసారు. ఊబర్ ఆన్ ది వే, ఓలా కూడా ఆన్ ది వే అని చూపిస్తుంది. చూద్దాం. అన్న ఊబరా? సో ముందుగా ఊబర్ పికప్ లొకేషన్కి అయితే వచ్చేసారు. అన్న సారీ అన్న, నేను వీడియో తీస్తున్నా, రైడ్ క్యాన్సిల్ చేస్తాను, నీకు అమౌంట్ ఇచ్చేస్తా, సరేనా? అభి
मैं एक वीडियो लगा रहा हूँ అంటే कौन सी राइडर पहले पिकअप लोकेशन का आता बोल के राइड कैंसिल कर देता हूँ मैं आपको अमाउंट दे देता हूँ ठीक है नहीं समझा मैं क्या अभी राइड कैंसिल कर दो मैं आपको अमाउंट पे कर देता हूँ कहीं को नहीं जाना है क्या हाँ नहीं जाना है అన్న మీ నెంబర్ చెప్పండి ठीक है ना सर అన్న ఓలా బైకా లేదన్నా వెళ్ళాలనుకుంటలేను రైడ్ క్యాన్సిల్ చేస్తాను మీ నెంబర్ చెప్పండి నేను ఆన్లైన్ చేస్తా ఆ రైడ్ క్యాన్సిల్ చేద్దాము పికప్ లొకేషన్కి పక్కనే ఉన్నారు కదా రావడానికి ఎంత లేట్ అయిందండి మీరే రైడ్ క్యాన్సిల్ చేసేయండి పెట్టిన పికప్ లొకేషన్కి ఓలా బైక్ ముందుగా వచ్చి పిక్ చేసుకుంటుంది అని నేను అనుకున్నా బట్ అయితే ఓలా బైక్ రాలేదు ఊబర్ బైక్ మాత్రమే ముందుగా పికప్ లొకేషన్కి అయితే వచ్చింది ఇద్దరు రైడర్లకి క్యాన్సిలేషన్ ఫీజు అమౌంట్ అయితే పే చేశాను ఎందుకంటే అన్నెసెసరీగా రైడ్ బుక్ చేసి క్యాన్సిల్ చేయడం కరెక్ట్ కాదు బట్ నేను మీకు చూపించాలి అనే ఉద్దేశంతో రైడ్ బుక్ చేస్తాను అట్ ది సేమ్ టైం రైడ్ అనేది క్యాన్సిల్ చేసిన ఇక్కడ ర్యాపిడో అయితే ఫెయిల్ అయిపోయింది 2 సార్లు బుక్ చేసిన 2 సార్లు కూడా ర్యాపిడో క్యాప్టన్స్ రైడ్ అనేది క్యాన్సిల్ చేశారు అంటే ర్యాపిడోలో మన టైం అయితే వేస్ట్ అవుతుంది ఓలా ఊబర్ వెళ్ళిపోయిన 5 మినిట్స్ తర్వాత ర్యాపిడో వాళ్ళు పికప్ లొకేషన్కి అయితే వచ్చారు అంటే ర్యాపిడోలో మన టైం అయితే వేస్ట్ అవుతుంది ఇది ఎగ్జాక్ట్ ప్రతిసారి ఇలానే జరుగుతుందని మనం చెప్పలేము సమ్ టైమ్స్ ర్యాపిడో బైక్ ముందుగా రావచ్చు సమ్ టైమ్స్ ఊబర్ బైక్ ముందుగా రావచ్చు ఇంకొన్నిసార్లు ఎలా అంటే ఓలా బైక్ ముందుగా రావచ్చు ఇప్పుడు అమౌంట్ మనం మాట్లాడుకుందాం ఎందుకంటే పికప్ లొకేషన్ ఏ యాప్లో ముందుగా బైక్ ట్యాక్సీ ఇక్కడికి వచ్చింది అనేది మ్యాటర్ కాదు ఏ యాప్లో తక్కువ అమౌంట్ చూపిస్తుంది అనేది కూడా చాలా మ్యాటర్ ఎందుకంటే తక్కువ అమౌంట్తో మనం అనుకున్న డెస్టినేషన్కి వెళ్ళిపోవడమే కదా సో ఫస్ట్ ర్యాపిడోలో ఎంత వచ్చింది ఫస్ట్ ర్యాపిడోలో మనకి 100 రూపీస్ చేంజ్ అమౌంట్ అయితే చూపించింది ఇక్కడ స్క్రీన్ పైన స్క్రీన్ షాట్ వేస్తున్నాను నెక్స్ట్ ఊబర్లో వచ్చరికి 113 రూపీస్ అయితే చూపించింది లాస్ట్ ఓలాలో ఈ రైడ్కి 94 రూపీస్ అయితే చూపించింది నాకు తక్కువ అమౌంట్లో ఎక్కువ డిస్టెన్స్ వెళ్ళిపోతున్నాను అని ఫీల్ అయితే కలిగింది ఓలాలో 94 రూపీస్ చూపిస్తుంది ఓలాకి ఊబర్కి కంపారిజన్ చేస్తే 20 రూపీస్ ఎక్స్ట్రా అయితే పే చేస్తున్నాం అదే కానీ ఓలాకి ర్యాపిడోకి కంపారిజన్ చేస్తే అరౌండ్ 7 రూపీస్ ఎక్స్ట్రా అయితే పే చేస్తున్నాం చూశారు కదా ఈ 3 యాప్స్లో ఏ యాప్ వాళ్ళు కస్టమర్ దగ్గర ఎక్కువ అమౌంట్ తీసుకుంటున్నారు ఏ యాప్ వాళ్ళు కస్టమర్ దగ్గర తక్కువ అమౌంట్ ఛార్జ్ చేస్తున్నారు అనేది మీరు ముందుగానే డిసైడ్ అవ్వండి చెక్ చేయండి మీ ప్రయాణాన్ని స్టార్ట్ చేసేదానికంటే ముందు యాప్స్ని చెక్ చేసుకుని ఏదైనా ఒకే యాప్లో బైక్ని బుక్ చేయండి మీరు అన్నెసెసరీగా 3 బైక్స్ని బుక్ చేయడం వల్ల రైడర్ టైం వేస్ట్ అవుతుంది అలాగే మీ టైం కూడా వేస్ట్ అవుతూ ఉంటుంది నేను 3 బైక్స్ని బుక్ చేశానంటే మీకు తెలియజేయాలి అనే ఉద్దేశంతోనే బైక్లు బుక్ చేశాను అలాగే వచ్చిన ప్రతి రైడర్కి నేను క్యాన్సిలేషన్ ఫీజు అమౌంట్ అయితే పే చేశాను బట్ ఏ కస్టమరు పికప్ లొకేషన్కి వచ్చిన రైడర్కి అమౌంట్ ఇవ్వరు ఆ క్షణానికి తప్పించుకొని వెళ్ళిపోవాలి నేను నా డెస్టినేషన్కి వెళ్ళిపోవాలనే మైండ్ సెట్తో ఉంటారే కానీ రైడర్ అంత దూరం నుంచి నా దగ్గరికి వచ్చాడు క్యాన్సిల్ చేస్తే ఆయన బాధపడతారు ఆయన బండిలో పెట్రోల్ వేస్ట్ అని ఎవరు ఆలోచించరు మీ అందరికీ ఇంకో విషయాన్ని కూడా చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు ఈ వీడియోలో ఓలాలో తక్కువ ఫేర్ అయితే చూపించింది బట్ ప్రతిసారి ఇలా ఉండదు కొన్నిసార్లు ర్యాపిడోలో తక్కువ అమౌంట్ చూపిస్తుంది కొన్నిసార్లు ఓలాలో తక్కువ అమౌంట్ చూపిస్తుంది కొన్నిసార్లు ఊబర్లో తక్కువ అమౌంట్ చూపిస్తుంది కొన్నిసార్లు అన్నిట్లో కూడా హై అమౌంట్ అయితే చూపిస్తుంది ఇది డిపెండ్స్ ఆన్ మీరు ఏ టైంలో బైక్ బుక్ చేసుకుంటున్నారు ఏ ఏరియాలో ఉన్నారు డిమాండ్ టైంలో బుక్ చేసినట్టయితే ప్రతి యాప్లో అమౌంట్ అనేది ఎక్కువగానే చూపిస్తుంది వీటిని క్యాల్కులేట్ చేసుకోండి బైక్ ఆర్ కార్ ఆర్ ఆటో ఏదైనా సరే ఒకే యాప్లో బుక్ చేసుకోండి నేను చెప్పాలి అనుకున్నది ఏంటంటే మాలాంటి చాలామంది ర్యాపిడో ఊబర్ బైక్ ట్యాక్సీ చేసుకునే వాళ్ళు పికప్ లొకేషన్కి వచ్చిన తర్వాత రైడ్లు క్యాన్సిల్ అయ్యి చాలామంది బాధపడుతున్నారు వాళ్ళ బాధపడకూడదంటే ముందు మీరు మారాలి మీరు మారితే ఖచ్చితంగా వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా ఇలాంటి మరో డిఫరెంట్ కంటెంట్తో మీ ముందుకైతే వచ్చేస్తాను అంతవరకు